హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర మాంసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. మనం రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా నార్మల్ పాత్రలో కూడా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఈ తలకాయ మాంసం వచ్చి 1.5 kg వరకు ఉందండి. దీన్ని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి 3-4 సార్లు. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ల పైన కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఈ మూడింటిని కూడా ముక్కలకి బాగా పట్టించాలండి. అలా బాగా పట్టించిన తర్వాత దీనిని ఒక గంట పాటైనా పక్కన మ్యారినేట్ చేసుకోండి. అది బయటైనా పెట్టవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేవి బాగా పడుతుంది కూరకి. ఒక గంట తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ఒక పెద్దటి పాత్ర పెట్టుకున్నానండి, ఇది కుక్ చేయడానికి. ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకుని మాంసంని వేసేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు కూడా పోసుకోవాలి. 1 లీటర్ వరకు నీళ్ళు పోసానండి. ముక్క మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. నార్మల్ పాత్రలో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి. ఇది ఉడకడానికి కూడా టైం పడుతుందన్నమాట. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో అయితే ఎక్కువ టైం తీసుకోదు. సో ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి కనీసం ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఒక 70% వరకు ఉడికిపోతుందన్నమాట మాంసం అనేది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా బాగా పొంగి వస్తుందండి. ఇలాగే మనము 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాలా వరకు వాటర్ ఎగిరిపోయి ఈ విధంగా దగ్గర పడుతుందన్నమాట. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కర్రీకి తగ్గట్టుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం దాల్చిన చెక్క ముక్కలు 2-3, లవంగాలు ఒక 10, మిరియాలు ఒక 10, అలాగే ధనియాలు 2.5 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం. వీటన్నిటిని కూడా మనం బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మసాలాని మనము మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఇంకొక పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోండి. ఈ కూరకి ఉల్లిపాయలని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలన్నమాట, పొడవుగా అలా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు పండు టమాటాలని కూడా కట్ చేసి వేసుకోండి పొడవు ముక్కలుగా. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్నది వేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది వేపుకునేటప్పుడే ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వీలైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న మాంసాన్ని నీళ్ళతో సహా వేసుకోవాలండి. అంటే ఆ గ్రేవీతో సహా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. మనకి పులుసు ఏ విధంగా కావాలి, తక్కువనా ఎక్కువనా అనే దాన్ని బట్టి నీళ్ళు అనేది పోసుకోవాలి, ఒక 1 లీటర్ వరకు. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ ఏదైనా తగ్గితే ఇక్కడ వేసుకోవచ్చు, కారం కానీ. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 15 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో మనం మూత తీసి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అదంతా కూడా ఏం పట్టదండి, కొంచెం తక్కువ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇంకొక 2 టేబుల్ స్పూన్లది పక్కన పెట్టుకోండి. అంతా ఇక్కడే వేయాల్సిన అవసరం లేదు. ఆ మసాలా వేసిన తర్వాత ఎండు కొబ్బరి పొడి సపరేట్గా మనం గ్రైండ్ చేసుకొని అది కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల చిక్కదనం వస్తుందండి, కర్రీ అనేది, గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఈ 2 కూడా వేసేసి బాగా కలుపుకొని మనము ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు గ్రేవీ అనేది థిక్గా తయారై కర్రీ రెడీ అయిపోతుంది. చివరిగా స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని వేడిగా సర్వ్ చేసేసుకోండి. కూర వచ్చేసి అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీ, రాగి సంగటి ఇలా దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, థిక్ గ్రేవీతో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.